సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. చూడండి దయచేసి 45వ అధ్యాయం యెషయా 2వ వచనంలోకి వెళ్ళి చూస్తే, చూస్తున్నారా దేవుని వాక్యాలని ప్రియులారా? 2వ వచనం అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. నీ ప్రయాణములో నీకంటే ముందుగా దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. నీకు ముందుగా ప్రియులారా, ప్రోటోకాల్లో ఒక మంత్రి గారో, ఒక దేశాధ్యక్షులో, దేశ నాయకుడో, ఒక ప్రముఖ వ్యక్తిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు ముందుగా కొన్ని వాహనాలు, ఆయనకు వెనుక కొన్ని వాహనాలు భద్రత కల్పిస్తాయి ప్రియుల. ఆ ముందు వెనుక వాహనాలు వెళుతూ ఉండగా ఆ అధికారో లేకపోతే ఆ నాయకుడో భద్రంగా ఉన్నట్టుగా తను భావించుకుంటాడు. నా ముందు కొన్ని వాహనాలు ఉన్నాయి, నా వెనక ఎస్కార్ట్ ఉంది, బాడీ గార్డ్స్ ఉన్నారు, అంగరక్షకులు ఉన్నారు నాకు, కనుక నేను నా గమ్యస్థానాన్ని క్షేమంగా చేరగలను అనే ధైర్యం ఇస్తాడు. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి వారికి కూడా, అంతటి అంగరక్షకులు ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు కూడా కొన్నిసార్లు భద్రత కరువైపోతూ ఉంది. నిజమైన భద్రత లేదు ఈ లోకంలో ఎక్కడ మనకి. ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరళము చేసేదను. నీ మార్గమును సరళము చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఒకవేళ జీవితంలో దేవుని తోడు లేదనుకుని భయపడుతున్నావేమో, నా కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడని భయపడుతున్నావేమో, నా బిడ్డలు దేవుడు విడిచిపెట్టేస్తున్నాడే, నా బిడ్డల్లో ఆశీర్వాదం చూడలేకపోతున్నామే. ఒకవేళ భయపడుతున్నావా తల్లిగా లేకపోతే తండ్రిగా? ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడుందో యెషయా గ్రంథము 41:10వ వచనం చూస్తే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, భయపడకు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం నీ కొరకే దేవుడు ఈ రోజున ప్రకటిస్తున్నాడేమో నాకు తెలియదు. నువ్వెక్కడ భయపడుతున్నావేమో, దేని విషయంలో భయపడుతున్నావు నాకు తెలియదు. దేవుడికి తోడుగా ఉంటాడు, వాగ్దానం ఇస్తున్నాడు దేవుడి రోజుని, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ బిడ్డలకు ప్రియులారా. మరొక మాట అంటున్నాడు, నీకు ముందుగా వస్తాను నేను. కొంతమంది బయలుదేరుతుంటే ఎదురు రమ్మంటారు, బాగా ప్రేమించేవాళ్ళే కదా. బాగా ప్రేమించే కూతురు ఉందనుకోండి తండ్రికి, కొంతమంది తండ్రులు, అమ్మ ఎదురు రారా, మా అమ్మ ఎదురొస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. ఇక అతను చాలా ధైర్యంగా ముందుకెళ్తాడు. ప్రియులరా, ప్రభు అంటున్నాడు, ఎవరో కాదు నేనే నీకు ఎదురొస్తాను, నీకు ముందుగా నడుస్తాను నేను. ఎందుకంటే ఏం కావాలి నీకు? ఎందుకంటే ఏమీ ఆశీర్వాదాలు కావాలి ఈ లోకంలో మనకి? నీవు ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నావంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటాడు ప్రియులరా, సరళము చేస్తాడు. ఒకవేళ మెట్ట పల్లములు ఉన్నప్పటికీ ఆ దారిలో
నీవు నడుస్తున్న దారిలో మెట్ట పల్లములు ఉన్నప్పటికీ, వాగులు వంకలు ఉన్నప్పటికీ, ప్రవాహములు ఎదురైనప్పటికీ, అగ్నిపర్వతములు ఎదురైనప్పటికీ, రోడ్డు సరిగ్గా లేనప్పటికీ వాటన్నిటిని సరళము చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీవు దర్జాగా నడుస్తావు అంతే రోడ్డు మీద. ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ప్రియులారా? రెండో వాగ్దానముగా, నేను నీకు తోడై ఉన్నాను, తోడై ఉన్నాను. మార్గమును సరళం చేసే దేవుడు ఆయన. యాకోబు జీవితంలో ఈ రెండో వాగ్దానము కూడా నెరవేర్చడం మనం చూస్తాం. 7 వాగ్దానములు. గత శుక్రవారమున 7 మాటలు, సిలువ మాటలు చెప్పుకున్నాం. సిలువలో ప్రభువు పలికిన 7 మాటలు. ఈరోజు దేవుడైన యెహోవా మానవాళికి ఇచ్చిన 7 వాగ్దానములు. మొదటిగా, భయపడకుము. రెండవది, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత చక్కని వాగ్దానములు ప్రియులారివి. మూడవదిగా చూసినట్లయితే, దానికి ఎక్కువ మనకు సమయం లేదు ప్రియులారా, మరొక రోజు ఇవన్నీ చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మూడవ వాగ్దానం ఏంటో చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, దిగులు పడకుమో, దిగులు పడకుమో. దేవుడిచ్చిన మూడవ వాగ్దానం ఈరోజు నీకు. ఇవి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మరలా ఇవి చదవాలనుకుంటే 7 వాగ్దానాలు అండర్లైన్ చేసుకో, దాని మీద నంబర్ వేసుకో. మొదటిది భయపడకుము, రెండవది నేను నీకు తోడై ఉన్నాను, మూడవది దిగులు పడకుము. దీని గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లా. ఎవరిని కదిపినా దిగులు. ఎంత దిగులు పడిపోతున్నారో మనుషులు కొంతమంది. ప్రతి చిన్న విషయానికి దిగులే, పెద్ద విషయానికి దిగులే. ఆర్థికంగా బలహీన దిగులే, డబ్బున్నా దిగులే. డబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా దిగులు ఎక్కువ. డబ్బు లేదనుకుంటున్నావేమో కానీ అది విస్తారముగా వస్తే దానికి మించిన దిగులు మరొకటి లేదు. డబ్బు వద్దని దేవుడు చెప్పడం లేదు కానీ ప్రియులరా, దేవుడు అంటున్నాడు దిగులు పడకుమో. ఇది కూడా యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఈ రోజున ప్రభు నీతో వాగ్దానాలు ఇస్తున్నాడు ప్రియులారా. దిగులు పడకుమో, దిగులు పడకుమో. అక్కడే చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ద్వారా యాకోబు జీవితంలో ఈ మాట కూడా నెరవేర్చడం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనంకి వెళ్తారా? 46:27, నా సేవకుడని యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మళించి నెమ్మది నొందును. యాకోబు తన వ్యక్తిగత జీవితంలో ఈ వాగ్దానమును కూడా నెరవేర్చడం మనం చూస్తాం. వాగ్దానం అనేది ఎప్పుడు కూడా నెరవేర్చగలిగిందే చెప్తాడు దేవుడు. ఒట్టి పుణ్యానికి వాగ్దానాలు ఇవ్వడం. చాలామంది వాగ్దానాలు విరివిగా ఇచ్చేస్తారు. ఏముంది, నోటి మాటేగా వాగ్దానం, నోటి మాటేగా విరివిగా ఇచ్చేస్తాం అంతే. అది మనం చేయగలమా లేదా చెప్పలేము, తెలియదు, అది తర్వాత విషయం. వాగ్దానం మాత్రం ఇచ్చేస్తామంతే. ఏమంటే మాకు ఉద్యోగం ఇప్పిస్తావా? ఇప్పించేస్తామండి, కమాన్ రండి, ఉద్యోగాలు ఉన్నాయి మా దగ్గర. డబ్బులు ఏమైనా ఇస్తావా? ఉన్నాయి రండి, కమాన్ ఇచ్చేస్తాను. ఇవ్వగలవో లేదో ఆలోచించాలి తప్ప దేవుడు అలాంటి వాడు కాదు. వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు ఆయన. ఏమన్నాడు తెలిసిన? దిగులు పడకము, దిగులు పడకము. ఏమన్నాడు? జడియకుము, దూరము నుండి నిన్ను రక్షించుచున్నా. దాని అర్థం ఏంటంటే, దూరము నుండి నేను నిన్ను రక్షించుతున్న అర్థం ఏంటంటే, ఒకవేళ ఇప్పటికే నీవు దేవునికి దూరం అయిపోతే, ఒకవేళ నీ బిడ్డలు ఇప్పటికే దేవునికి దూరంగా వెళ్ళిపోతే, ఎందుకని దూరంగా వెళ్ళిపోతున్నారు? నేటి టెక్నాలజీని, ఈ లోక జ్ఞానమును, ఇదే సరైన జ్ఞానమని ఈ జ్ఞానమును వెతుక్కుంటూ బిడ్డలు దేవుని మందిరానికి, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. నీ బిడ్డలు ఈ లోక జ్ఞానమును వెతుక్కుంటూ దేవునికి దూరం అవుతున్నారా? ఒకసారి ఆలోచించాలి. ఈ లోక జ్ఞానము,
దేవుని దృష్టికి వెరితనము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. ఈ లోకంలో ఎంత ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే 2G నుంచి 3G 4G 5G. అబ్బా, అంటే స్పీడు 2G ఉన్నప్పుడేమో నెట్ స్పీడు ఒక రకంగా ఉండేది, 3G ఉన్నప్పుడు ఒక స్పీడు ఇంటర్నెట్లో, 4G కూడా వచ్చిందంట. ఇప్పుడు వాడేది 5G. అంటే జస్ట్ ఒక హాఫ్ క్లిక్ అలా కొడితే నీకు కావాల్సిన అన్నీ తెర మీదకి వచ్చేస్తున్నాయి. ఎంత నాలెడ్జ్ ప్రియులారా! ఈ లోకంలో ఎంత నాలెడ్జ్ పెరిగిపోయింది, ఈ లోక జ్ఞానం ఎంత పెరిగిపోయింది. ఈ లోక జ్ఞానం అనేటటువంటి మత్తులోనికి నీ బిడ్డలు ఎలాగ దూరంగా కొట్టుకుపోతున్నారు, మందిరంలో లేరు. ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీ బిడ్డలు ఇప్పటికే దూరంగా వెళ్ళిపోయినా నేను దూరము నుండి, చూసారా 27, నేను నా సేవకుని యాకో భయపడకము జడియకము దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. నీవు నాకు దూరమైనప్పటికీ ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ బిడ్డలు దూరముగా ఉన్నారా దేవుని మందిరానికి, అయినా వాళ్ళను కూడా నేను కాపాడుతాను. ఎంత మంచి దేవుడమ్మా మన దేవుడు, ఎంత మంచి దేవుడు దొరికాడు. నీ బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నా, చాలామంది బిడ్డలు నేటి దినాల్లో దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ లోక జ్ఞానాన్ని పట్టుకుని అదే జ్ఞానం అనుకుని తల్లిదండ్రులు అనుకుంటున్నారు, మావాడు ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నాడండి, మావాడు పుస్తకాలు చదివి ఎంత జ్ఞానం సంపాదిస్తున్నాడండి, మావాడు యూనివర్సిటీలోను కాలేజీ కళాశాల ప్రాంగణాల్లో ఎంత జ్ఞానం సంపాదిస్తున్నాడండి. తెలుసా అతను సంపాదించే జ్ఞానం ఎలాంటిదో? అతను సంపాదించే జ్ఞానం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ జ్ఞానము సముపార్జనలో దేవునికి మరింత దూరం అయిపోతున్నారు పిల్లలు. తల్లిదండ్రులు అనుకుంటున్నారు, చాలా జ్ఞానం సంపాదిస్తున్నాడు బిడ్డ, చాలా జ్ఞానం సంపాదిస్తున్నాడు నా బిడ్డ. కాదమ్మా, ఆ ముసుగులో నీ బిడ్డలు దేవునికి మరింత దూరం అయిపోతున్నారు. గమనించావా తల్లిగా నీవు? వారిని చేయి దాటిపోట కారణం ఏంటి తెలిసినా? ఈ లోక జ్ఞానమే. ఈ లోక జ్ఞానము, ఈ లోక స్నేహము దేవునికి వైరము అంటాడు. ఈ లోక జ్ఞానం ప్రియులరా దేవుని దృష్టికి వెరితనం. వెళ్ళిపోయారా పిల్లలు? దూరంగా వెళ్ళిపోయారా? చూడండి ప్రియులారా, వీటిని బట్టి నేను చాటున ఏడ్చుచున్నాను. విలాపవాక్యంలోకి వెళ్ళండి దయచేసి. విలాపవాక్యములు 1వ అధ్యాయము, విలాపవాక్యములు 1వ అధ్యాయము 16వ వచనంలోకి వెళితే ప్రభు అంటున్నాడు, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. వీటిని బట్టి నా కళ్ళలో నుంచి నీరు ఒలికిపోతుందయ్యా. దేవుడు దుఃఖపడుతున్నాడమ్మా? మనసు చివుక్కుమంటుందా? ఇలాంటి కార్యములు చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. నీ కుమారుల ప్రవర్తన చూసి దేవుడు ఏడుస్తున్నాడు. నీ కుటుంబంలో దేవుని భయం లేక చూస్తే దేవుడు ఏడుస్తున్నాడు. అయ్యో ఈ కుటుంబం పాడైపోతుంది, ఈ కుటుంబంలో దేవుని భయం లేదే, ఈ మనిషిలో దేవుని భయం బొత్తిగా లేదే. దేవుడు చాటున ఏడ్చుచున్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయిరి. ఈ దినాల్లో ప్రియులరా ఇలాంటి వాతావరణం ఎన్ని కుటుంబాల్లో కనబడుతుంది. నా బిడ్డలు ఎక్కడో ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు నీవు, వాడు పాడైపోతున్న గ్రహింపలేదని. నీవు ఆడవలసినటువంటి ఆ కన్నీరు, నీవు ఒలకబోయవలసినటువంటి ఆ కన్నీరు దేవుడు ఒలకబోస్తున్నాడమ్మా నీ కొరకు. వారిని చూసి నేను చాటును ఏడ్చుచున్నాను. అలాంటి వారి కొరకు దేవుడిచ్చిన వాగ్దానము, దిగులు పడకుము. దేవుడు 3వ వాగ్దానం ఇచ్చాడు ఈరోజు మనకి. 7 వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాను. మొదటిగా భయపడకుము, రెండవదిగా నేను నీకు తోడై ఉన్నాను, మూడవదిగా దిగులు పడకుము. దిగులు పడుతున్నావా? ఏమీ లేదని సమస్తం ఇస్తాడు దేవుడు నీకు. మేము చాలాసార్లు ఈ మధ్య
మా పరిస్థితులు కొన్ని తలంచుకున్నప్పుడు ప్రియులారా మేము దిగులు పడవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మాకు. మాట్లాడబాకండి. మేమిద్దరము భార్య భర్తలు ఇద్దరము కూర్చుని కొన్ని విషయాలు తలంచుకున్నప్పుడు దిగులు తప్ప మరొకటి లేదు. కానీ ఒకరినొకరు మేము ధైర్యం చెప్పుకుంటాం. అమ్మా, దేవుడు మనతో మాట్లాడుతూ దిగులు పడవద్దు. మనమే దిగులు పడితే ఎంతమంది దిగుళ్ళు మనం ప్రార్థన ద్వారా తీర్చగలము? మనమే భయపడితే, మనమే దుఃఖాక్రాంతులమైతే ఎంతమంది దుఃఖాన్ని దేవుని సన్నిధిలో తొడవగలం? మనం దిగులు పడక్కర్లేదు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నంత వరకు దిగులు పడక్కర్లేదు. మనము నీ కార్యం యెహోవా సఫలము చేయను, నీ భారం యెహోవా మీద మోపును. చాలామందికి మాటలు అర్థం తెలియదు. ఏదో దేవుని వాక్యాలు వల్లించి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఇది నీ జీవితంలో అన్వయించుకోగలవా? నీవు దిగులు పడవద్దనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. దిగులు పడొద్దామా? ఎందుకు కన్నీరు గారుస్తున్నావు నీవు? ప్రియులరా, దేవుడే అంటున్నాడు, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. ప్రియులరా, దేవుడు నీతో ఈ రోజున దిగులు పడవద్దు అని నీతో చెప్పాలంటే నీ చేయాల్సింది తెలిసిన ఒకటే ఒక మార్గము, కన్నీరు కార్చటమే. నీవు కన్నీరు కార్చి ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించావో దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అమ్మా, దిగులు పడవద్దు. నీవేమి కన్నీరు కార్చకుండా, నీవేమి ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో కన్నీరు విడవకుండా ఉంటే దేవుడి మాట నీతో చెప్పలేడు. యాకోబుకి ఎందుకు చెప్పాడు? ఈ 7 వాగ్దానములు యాకోబు జీవితంలో దేవుడు ఎందుకు నెరవేరుస్తున్నాడు తెలుసిన? ఆయన దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి రాత్రంతా ప్రార్థన చేసి కన్నీరు గార్చాడు. దేవుని యొక్క దూతతో పెనుగులాడి మరీ ప్రార్థన చేశాడు. ప్రార్థనలో పెనుగులాడుతున్నావా? ఎవరు అన్నారు ఇందాక? ఎవరో ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ అన్నారు, అవును, మీరు ప్రార్థన ప్రారంభిస్తే కనీసం మీ ఇద్దరికి కలిపి 2 గంటలు ఉండాలి కదా. మేమిద్దరం ప్రార్థన ప్రారంభిస్తే చిరొక గంట, 2 గంటలు మినిమం టైం, నాట్ మ్యాక్సిమం, మినిమం టైం 2 గంటలు కదా. 2 గంటల లోపు క్లోజ్ చేయడానికి ఎన్ని అంశాలు ప్రార్థనలో తెలుసా? ఈజ్ ఇట్ ఎగ్జాజరేషన్? ఇదేమైనా బాహ్యానికి ముఖస్థుతి వరకు చెప్పే మాటలు అనుకుంటున్నావా? కానే కాదు. నీ కొరకు అనేక సందర్భాల్లో అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి 2 గంటల సమయం చాలదే మాకు? నిజంగా మాట్లాడుతున్నాను నేను. ప్రియులారా, కన్నీటి ప్రార్థన లేకుండా దేవుడు నీతో వాగ్దానం చేయలేడు, దిగులు పడకము అనలేడు. ఈరోజు నీ కుటుంబానికి దేవుడు ఈ వాగ్దానం ఇవ్వాలంటే నీవు చేయవలసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో గడపటం నేర్చుకోవాలి. కొంతమందికి అలవాటు లేదు. టీవీ ముందు కూర్చుంటాం గంటల తరబడి. నేను కాదనలేను, నేను టీవీ చూడకుండా బ్రతకలేవు నీవు. ఈ రోజున చూడు, పర్లేదు, చూసుకో, నీ ప్రోగ్రామ్స్ నీకు ఉంటాయి, చూడు, నెవర్ మైండ్. నేను దాని రిస్ట్రిక్షన్ కాదు. అదే సమయంలో దేవుని సన్నిధిలో గడుపుట అలవాటు చేసుకున్నావా? క్రైస్తవ బిడ్డగా నేటికి అలవాటు లేకపోతే ఎంత ప్రమాదం ప్రియులరా. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, భయపడకము, జడియకము, దిగులు పడకము. ఎలాంటి వాగ్దానములు ప్రియులరా? ఈ వాగ్దానములు లేకుండా బ్రతకగలమా మనం? ఆహారం లేకపోయినా బ్రతకవచ్చు, దేవుని వాగ్దానము లేకపోతే బ్రతకలేము. దేవుని మాట వలన బ్రతుకుతాం మనం. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతకాలి మనం. ఆయన వాక్యం ద్వారా బ్రతకాలి ప్రియులరా. ప్రార్థిస్తున్నావా? ఇక్కడ ఒకే ఒక ఆధారం ఏంటంటే నీ కన్నీటి ప్రార్థనే. అది ఎప్పుడో మర్చిపోయేవేమో, మరలా ప్రారంభించు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. 3వ వాగ్దానం కనుక మనం చూస్తే ప్రియులరా, 4వ వాగ్దానము, నేను నీ దేవుడినై ఉన్నాను.
నేను యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం చూస్తే, నేను నీ దేవుడనై ఉన్నాను. ఎంత చక్కని వాగ్దానం. దేవుడు మనకుంటే ఏమన్నాడు? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ రోజున నీవు యేసు ప్రభువు దేవుడిగా ఉంటే నీవు ధన్యురాలవు. ప్రాక్టికల్ ఎన్ని చూసుంటావో నీవు పాటి. ప్రభువా, నిన్ను నేను దేవునిగా అంగీకరించిన తర్వాత నా జీవితం ఎంత మారిపోయింది చెప్పగలవు కదా సాక్ష్యం. ప్రభువా, నీవు నా కుటుంబంలోకి వచ్చిన తర్వాత, నీవు నా ఇంటిలోనికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఎంత మార్పు చూశాను నేను, నా బిడ్డల జీవితంలో ఎంత మార్పు చూశాను నేను. ఎలాంటి ఆశీర్వాదం నా బిడ్డల మీదకి వచ్చింది నీవు నా ఇంట్లో అడుగుపెట్టడం వల్ల. ప్రియులరా, అంతవరకు క్రీస్తు ప్రభు అంటే ఏంటో తెలియని కుటుంబాల్లో మీకు తెలుసా, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ కుటుంబాలు ఎంత ఆశీర్వదించబడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ దేవుడు నీ దేవుడేనా? ఈ దేవుడు నీ దేవుడేనా? ప్రభువా, నీవు నా దేవుడివేనా? నా సొంత దేవుడివేనా? నా కుటుంబానికి నీవు దేవుడిగా ఉన్నావా? నా వ్యక్తిగత జీవితానికి నీ దేవుడిగా ఉన్నావా? నా వంశానికి నీవు దేవుడిగా ఉన్నావా? నా బిడ్డలకి నీవు దేవుడిగా ఉన్నావా? ఒకవేళ నీ బిడ్డలకు యేసు ప్రభు దేవుడిగా ఉంటే వారు ధన్యులు. వారు ధన్యులు ప్రియులరా. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ వాగ్దానం యాకోబు విషయంలో ఆదికాండంలో చూస్తే, వెళ్ళండి దయచేసి ఆదికాండంలోకి వెళితే దేవుడు చక్కని వాగ్దానము యాకోబు జీవితంలో నెరవేరుస్తున్నాడు. నేను నీ దేవుడినై ఉన్నాను. ఆదికాండం 35వ అధ్యాయము చూడగలరా? బైబిల్ ఓపుకుందా? 35వ అధ్యాయము బైబిల్ తీయండి, ఆదివారం కదా. 35వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అమ్మా 7వ వచనము, అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలు దిగున సింధూర వృక్షం కింద పాతి పెట్టబడను. దానికి అల్లోను బాకూత్ అని ఆ పేరు పెట్టబడను. ఏల్ బేతేల్, ఏల్ బేత్, బలిపీఠమును కట్టి ఆ చోటుకి బేతేల్ అని పేరు పెట్టను. అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఏ దేవుడైనా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటి దేవుడు మనకున్నాడు ప్రియులరా? ఈ దేవుని నీవు సొంతం చేసుకున్నావా? నీ ప్రత్యక్ష దైవంగా చూస్తున్నావా ఈ దేవుణ్ణి? మా కులదైవం అండి కొంతమంది అంటారు, మా కులదైవం అండి, మా వంశానికి ఈయనేనండి దేవుడు, మా పూర్వీకుల నుంచి దేవుడేనండి మాకు దేవుడు, కులదైవంగా ఈ దేవుడే మాకు దేవుడు, యేసు మాకు దేవుడు. ఒప్పుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ప్రజలు ఒప్పుకుంటున్నావా? ఈ దేవుడు మాకు దొరికాడండి. నేను నిన్ను బలపరుతును. వాగ్దానం ఈరోజు నీకు. బలహీనముగా ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బలపరుతును, దిగులు పడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. 5వదిగా నేను నిన్ను బలపరుతును. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా. బలహీనంగా ఉన్నావా నీవు? చాలామంది బలహీనంగా కనబడుతున్నావు. అనేక విధాలుగా శారీరక బలహీనత, ఆత్మీయ బలహీనత, కుటుంబ బలహీనత, ఆర్థిక బలహీనతలు, ఎక్కడ చూసినా బలహీనతే మనుషులది. అలాంటి బలహీనతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బలపరుతును. ఈ వాగ్దానము నాది అని అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడేది నీ కొరకేని అనుకుంటున్నావా? ఎవరి కొరకు అనుకోవద్దు. పరధ్యానంగా ఎవరికో ఈ వాక్యం అనుకోవద్దు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను నిన్ను బలపరుతును. ఇది కూడా యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడయ్యా. నేను నిన్ను బలపరుతును. యాకోబు జీవితంలో నెరవేర్చాడు. 33వ అధ్యాయం 32లోకి వెళ్ళిపోతే, మీరు ఆదికాండం 32లోకి వెళ్ళిపోతే అక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. 32వ అధ్యాయంలో ప్రియులరా 24వ వచనం నుంచి చదువుకుంటాం. ముందు వెళ్ళిపోతే 34, 20, 32
24 నుంచి మీరు వెళితే ప్రియులారా, అక్కడ ప్రభువు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ప్రియులారా, అప్పుడు ఇశ్రాయేలుగా యాకోబు తన పేరు ఒప్పుకున్న తర్వాత, ఇదిగో ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. యాకోబు అనబడదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేగా నేను పోనీయను. ఏం కోరుకున్నాడు దేవుని సంధిలో? ప్రభువా, నన్ను ఈ సందర్భంలో బలపరచు, నాకు బలము కావాలి, నన్ను బలపరచు అనేందే నేను సమస్తమును చేయగలను. దేవుడు బలపరుస్తాడమ్మా నిన్ను. నువ్వెన్నడూ బలహీనరాలు కా. దేవుని సన్నిధికి వచ్చిన ఏ బిడ్డ కూడా బలహీనరాలు కాదు. సైతాను నేను అనేకసార్లు బలహీనపరుస్తుంది. దాని ఉద్యోగమే అది. చూడండి, ఆదివారం దేవుని మందిరానికి రావడానికి బలహీనపరుస్తుంది. ఎన్ని ఆటంకాలు పెడద్దో, ఎన్ని టక్కు టమారాలు చేస్తుందో చెప్పలేదు. టక్కు టమారాలు సైతాన్ చేసేది అదే, టక్కు టమారాలు. అంటే నేను మందిరానికి మానేయటానికి తగినటువంటి కారణాలు పుష్కలంగా చూపిస్తుంది నీకు. ఎవరు? టక్కు టమారాలు. అన్ని టక్కు టమారాలే. మందిరానికి మానేయటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ నీ కళ్ళ ముందు పెడద్ది. ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, నేను మానేయాలా వద్దా? నేను ఎవరిని చెప్పడానికి? నీ ఇష్టమైతే లేకపోతే మానేయి. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మందిరానికి మానేయాలా వద్దా? మళ్ళీ నన్ను ప్రశ్న. టక్కు టమారాలు అంటారు. ఎవరు చేస్తారు దీన్ని? సైతాను. ప్రియులరా, దాని జీవితమే టక్కు టమారాలు. ఒక వ్యక్తి జీవితాన్ని పతనం చేసే వరకు కూడా దాని టక్కు టమారాలు కొనసాగిస్తూనే ఉంటుంది. అది నువ్వు గమనించకపోతే అంతే, బలహీన పడిపోయినట్టే. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరచుదును. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. నేను నిన్ను బలపరచుదును. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మీరిచ్చిన వాగ్దానములతో కూడిన చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాగ్దానములు నమ్మదగినవి. అవి 7 మార్లు మోసలో పోసి కరగబోసిన మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన మాటలు ప్రభువా. ఆ శ్రేష్టమైన 7 మాటలు మాకు బోధించాం. 7 వాగ్దానములు మా సొంతం చేసుకోవడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.